హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే మనం గ్రీన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఉప్పు, పసుపేసి బాగా కడుక్కొని నీట్‌గా ఇప్పుడైతే కాస్త పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా నీట్‌గా చికెన్‌నైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు పక్కన పెట్టేసి ఒక ఆనియన్‌ని తీసుకొని నీట్‌గా ఇలా పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్‌ని పొయ్యి మీద ఒక బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనమైతే ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని దాంట్లో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకి ఒకసారి కలుపుతూ ఉండాలి. మనకి ఆనియన్స్ తొందరగా గోల్డెన్ కలర్ రావాలంటే చిటికెడు పసుపు వేసుకుంటే తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఇందాక ఉప్పు, పసుపేసి చికెన్‌నైతే నానబెట్టుకున్నాం గదా! సో, దాన్నైతే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ చికెన్‌ని అంతే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా పొయ్యి మీద అంతే మూత పెట్టేసి వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనం మిక్సీలోకి చికెన్‌కి కావాల్సినవి చెక్క, లవంగ, ఇలాచీ వేసుకొని, అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని, కొంచెం జీడిపప్పు, ఇప్పుడైతే కొంచెం పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర, తగినంత మనం పుదీనా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్‌ని మనం ఇప్పుడు చికెన్‌ని ఒకసారి మూత తీసేసి ఒకసారి చూసుకోవాలి. అది కొంచెం ఉడికినట్టు అవుతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు పట్టుకున్న పేస్ట్‌నైతే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా చికెన్‌నైతే మనం నీట్‌గా కలుపుకోవాలి. తగినంత మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా చికెన్‌ని కలుపుకోవాలి. ఇలా నీట్‌గా కలిపిన తర్వాత ఆ గ్రేవీ అనేది ఆ ముక్కలకి నీట్‌గా పట్టుకొని ఆ పచ్చి వాసన అంతా పోయే వరకి బాగా ఉడకనివ్వాలి చికెన్‌ని. మూత పెట్టేసి ఇప్పుడు ఒక 20 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ అంతే ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత మనం మూత తీస్తే చికెన్ అనేది కొంచెం ఇలా కాస్త ఉడికినట్టు అవుతది. ఒకవేళ ఉడికిందో లేదో మనం చూడాలి. ఇప్పుడు ఒకసారి చూసి కొద్దిగా కసూరి మేతి, కొంచెం తగినంత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూడాలి. సో, ముక్క ఉడకలేదు కాబట్టి మళ్ళీ పీస్‌ని దాంట్లోనే వేసేసి మనం నీట్‌గా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అంతే వదిలేయాలి. ఆలోపు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పరోటాకి మనం ఇక్కడ మైదా పిండిని తీసుకొని 2 కప్స్ మైదా పిండి తీసుకొని చిటికెడు వంట సోడా, పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వంట నూనె కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మధ్యలో కొంచెం పిండి కొంచెం పల్చగా అవుతే కొంచెం మైదా పిండి తీసుకొని వేసుకోవచ్చు, పొడి పిండి. ఇలా మనమైతే దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు చికెన్ మూత తీసేస్తే పైన అట్లా ఆయిల్ వచ్చింది కదా! సో, ఇప్పుడైతే మనకైతే ముక్క ఉడికినట్టు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ముక్క అయితే మనకు ఉడికిందో లేదో అని ఒకసారి ఇప్పుడు చూసుకోవాలి. ఇలా చూసినప్పుడు చూడండి మెత్తగా ఇలా చికెన్ ఉడికిపోయింది. సో, కర్రీ ఇక్కడైతే మనకి ఇక్కడ నీట్‌గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అన్నా లేకపోతే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచితే మనకైతే వేడివేడిగా గ్రీన్ చికెన్ అయితే రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. హోటల్ స్టైల్‌లో ఉన్నట్టు ఉంటది. చాలా బావుంటది. అందరూ ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. ఇప్పుడు మనం పరోటాకి క్లీన్‌గా చేసుకొని ఇప్పుడైతే పరోటా మనం నానబెట్టాం కదా పిండి ఒక అరగంట సేపు. ఇప్పుడు ఆ పిండి తీసుకొని మనం చపాతీ పిండికి తీసుకున్న ముద్దలా కొంచెం తీసుకొని ఇలా చపాతీ చేసినట్టు చేయాలి. ఇలా నీట్‌గా చేసిన తర్వాత పరోటాకి మనమైతే ఇప్పుడు ఒక చాకు తీసుకొని లైన్స్ ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇలా నీట్‌గా కట్ చేసుకొని లైన్స్‌లా ఇప్పుడు ఈ లైన్స్‌ని మనం ఫోల్డ్ చేస్తూ ఇలా నీట్‌గా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేయాలి. తర్వాత మళ్ళీ చపాతీ ముద్దలా రౌండ్‌గా చుట్టేసి కొద్దిగా వంట నూనె దానిపైన ఇలా అంటించుకొని మళ్ళీ ఒకసారి మనం ఏం చేయాలి, మళ్ళీ చపాతీలా నీట్‌గా చేసుకోవాలి. ఇలా నీట్‌గా కొంచెం మరీ చపాతీలా పల్చగా చేసుకోకుండా కొద్దిగా లావుగా చేసుకోవాలి. ఎందుకంటే పరోటా కదా! కొంచెం పరోటా లావుగుంటే మెత్తగా బావుంటది. అందరూ ఒకసారి ఇలా చేయండి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇప్పుడు ఈ పరోటానైతే కొద్దిగా అటు ఇటు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి నీట్‌గా. కాలిన తర్వాత ఇప్పుడు మనం పరోటాలో ఇలా చేసుకోవాలి నీట్‌గా. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకి మనమైతే బాగా కాల్చుకోవాలి.
గ్రీన్ చికెన్ పరోటా చాలా బావుంటది టేస్టు. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇలా అయితే పరోటా రెడీ అయ్యాక ఇలా పరోటాని ఇలా మనం ఇలా కొట్టాలి. ఇలా కొడితే ఏందంటే మనకి లేయర్స్‌గా వస్తది పరోటా. సో, ఇలా అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు గ్రీన్ చికెన్‌ని, పరోటాని ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్లేట్ తీసుకొని దాంట్లో 3 ఆనియన్స్, లెమన్, క్యారెట్ ఇప్పుడు పరోటా కూడా 2 వేసి పెట్టుకొని ఇప్పుడైతే ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నా నేను. ఇలా వేడివేడిగా గ్రీన్ చికెన్, వేడివేడిగా పరోటా తింటే టేస్ట్ అయితే చాలా బావుంటది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. హ్మ్. ట్రస్ట్ మీ, నిజంగా టేస్ట్ చాలా బావుంటది. హోటల్ స్టైల్‌లో ఉంటది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు పరోటాను, గ్రీన్ చికెన్ టేస్ట్ చేయబోతున్నా. చాలా బావుంటది. ఇలా ఒకసారి అందరూ ట్రై చేయండి. వేడి వేడిగా అయితే ఉంది. సో, నేనైతే చికెన్‌ని తీసుకొని పరోటాతో ఇప్పుడైతే తినేస్తున్నా. టేస్ట్ అయితే ఇప్పుడు ఎంత చాలా బావుంటదంటే అంత బావుంటది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒకసారి అయితే ఇది ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.